హైదరాబాద్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ ఛాంబర్ లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, కార్యదర్శితో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు మధ్య పోటీ జరుగుతోంది. హైదరాబాద్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ ఛాంబర్ లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు మధ్య పోటీ జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై అప్డేట్స్ ఏంటి? ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రసవత్తరంగా ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. 1 గంటతో ఈ ఎలక్షన్స్ అనేవి ముగియడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఒకసారి ఈ పోలైన పర్సెంటేజ్ గనక చూస్తే ఇప్పటి వరకు 43% ఓటింగ్ అనేది జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా కొంచెం తగ్గినప్పటికీ కూడా తర్వాత ఆఫ్టర్ 11 అనేది కొంతవరకు పెరిగిన సిచ్యువేషన్ చూసాం. అయితే 43% జరిగినప్పటికీ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మాత్రం కొంతవరకు ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు అపర్ణ. అయితే మొత్తంగా 4 సెక్టార్ల నుంచి చూస్తే గనక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 805 ఓట్లు పోలయ్యాయి. అలాగే స్టూడియో సెక్టార్ నుంచి 66, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 374, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 172. ఈ 4 సెక్టార్ల నుంచి ఓవరాల్ గా ఓట్లు అనేవి 1417, అంటే ఓవరాల్ గా 3287 ఓట్లు ఉండగా 1417 ఓట్లు, అంటే 43% ఓట్లు పోలయ్యాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే గనక ఈ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా మన ప్యానెల్ గెలుస్తుందా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలుస్తుందా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎవరు గెలిచినా కూడా చిత్రసీమకు అండగా ఉండి పనిచేస్తామని చెప్పినప్పటికీ కూడా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా, అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఎవరైతే నిర్మాతలు యాక్టివ్ గా ఉండి సినిమాలు తీస్తున్నారో వాళ్ళ ప్యానెల్ రావాలనే చాలా మంది కోరుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే చిన్న నిర్మాతలు అంతా కూడా మన ప్యానెల్ కి సపోర్ట్ గా ఉన్నారు. సో పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఆ తగ్గిన పర్సెంటేజ్ కనుక మన ప్యానెల్ గెలిచే అవకాశం ఉంది అని కూడా కొంతమంది చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే మాత్రం ఎవరు గెలిచినా కూడా 3 గంటలకి, అంటే 3 గంటలకు ఓట్ల లెక్కింపు అనేది కొనసాగబోతుంది. సో ఓట్ల లెక్కింపు కొనసాగిన తర్వాత మళ్ళీ 6 గంటలకి ఇటు ప్రెసిడెంట్ ని, సెక్రటరీని ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన దానికంటే కూడా 6 గంటల తర్వాత జరిగేదే. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా ఒక్కొక్క ఓటరు మొత్తం 32 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు గెలిచినా కూడా ఈ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఎన్నిక అనేది మాత్రం సీరియస్ గా జరగబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. సో 6 గంటల తర్వాత ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు అనేది తేలబోతుంది అపర్ణ.